there's no more time to hide. Because I feel again, I feel again. Oh, now I feel again. We're bringing this back to life. I feel it again, I feel it again, I feel it. హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్, అంటే గుండు ఫంక్షన్ వ్లాగ్ కంటిన్యూయేషన్. సో అన్నం సరిపోలేదు, దాని తర్వాత ఇంకా చాలామంది వచ్చారని చెప్పాను కదా. ఇంకా మళ్ళీ వాళ్ళందరి కోసం ఇంకా ఆంటీ ఇంట్లో మళ్ళీ అన్నం వండడము, అది అంటే క్యాటరింగ్ కాకుండా హోటల్లో మళ్ళీ ఆర్డర్ చేసింది కాకుండా మళ్ళీ ఇంట్లో కూడా కొంచెం వండామన్నమాట. ఇంకా ఈ అవ్వ గురించి చెప్పాలనుకున్నా లాస్ట్ వ్లాగ్లో మీకు. సో అవ్వ ఎవరు అంటే మా సుబ్బు అవ్వ ఉంది కదా, మా ఆంటీ వాళ్ళ అమ్మ. సో వాళ్ళ అక్క అనమాట. అవ్వకి 90+ ఇయర్స్ ఉంటుంది. సో ఎంత గుర్తుగా ఫంక్షన్కి వచ్చిందో అసలు. ఇంకా ఇప్పటికి కూడా అవ్వకి అందరు గుర్తున్నారు. నేను అడిగాను లాస్ట్ రోజులో, మీరు చూసారో లేదో, అవ్వ నేను గుర్తున్నానని చెప్పేసి కనుక్కుంది కూడా. ఇంకా ఈ మటన్ అంతా ఏంటి అంటే గుండు ఫంక్షన్ రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట. నైట్ అంతా పడుకోలేదు, కుమార్ సుదర్శన్ ఇద్దరు పడుకోలేదు. ఇదిగో ఈ అంతా మటన్ అంతా ఇలా కట్ చేసి క్యాటరింగ్కి పంపించాలి. క్యాటరింగ్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళంతా వంట చేసి దాన్ని మళ్ళీ తీసుకొస్తారనమాట ఆఫ్టర్నూన్. అందుకనే నైట్ అంతా కూర్చొని అదంతా కొట్టారు. నేను లాస్ట్ వ్లాగ్లో చూపిద్దాం అనుకున్నాను, కానీ ఆ క్లిప్ ఏమంటే అంత పూజ అదంతా ఉంది కదా, ఎందుకులే ఆ క్లిప్ యాడ్ చేయడం అనేసి చూపించలేదు. సో ఈ వ్లాగ్లో పెట్టాను. మనం క్యాటరింగ్కి చెప్పేసినా కానీ మన పని మనకు ఉంటుంది. నైట్ అంతా వీళ్ళు మేల్కొని, సుదర్శన్ కుమార్ మేల్కొని వీళ్ళందరితో ఈ మటన్ చికెన్ అంతా కట్ చేయించేసి ఇంకా అక్కడ సెండ్ చేశారనమాట క్యాటరింగ్ వాళ్ళకి. ఇంకా వాళ్ళు అప్పుడు చేసుకొని మళ్ళీ వచ్చారు. ఇంకా దాని తర్వాత క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడడము, ఈ భోజనాలన్నీ రెడీ చేయడం అంతా ఇంకా జనార్దన్ అంకుల్ చూసుకున్నారు. నేను మీకు లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, అంటే మా దేవుడు, ఇంటి దేవుడు మునేశ్వరుడు. సో ఆ దేవుడు లేని వాళ్ళు ఈ దేవుడు పెట్టుకుంటుంటే రారు అనేసి. సో అలా మా లక్ష్మి రాలేదు, ఇంకా సుభద్ర కూడా బయట వెళ్ళిపోయింది. నెక్స్ట్ శ్రీదేవి అంటుంటాం కదా, తను కూడా రాకూడదు. వాళ్ళ దేవుడు కూడా వేరే దేవుడు అనమాట. సో వాళ్ళందరూ రాకూడదు. వాళ్ళు రావాలి అంటే ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత, ఇల్లంతా తుడిచేసిన తర్వాత వాళ్ళు ఇంట్లోకి రావచ్చు. సో అందుకే ఇంకా వాళ్ళు ఇంట్లోకి రావాలి, బయటే ఉన్నారు అనేసి ఇంకా ఇల్లంతా తుడుస్తూ ఉన్నాను. తుడిచేసామంటే ఇంకా వాళ్ళు రావచ్చు. ఇంకా లక్ష్మి వాళ్ళు ఏమంటే తినేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇల్లంతా తుడిచేసిన తర్వాత ఫోన్ చేయి వదిన వస్తాను అని చెప్పింది. సో ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేస్తాము గబగబా, ఇంకా తర్వాత అందరూ వచ్చేస్తారు ఇంట్లోకి అన్నట్టుగా నేను ఫస్ట్ అయితే ఇంకా ఇల్లు తుడిచేసాను. దాని తర్వాత ఫోన్ చేశాను లక్ష్మి వాళ్ళకి, ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది లక్ష్మి, మీరు వచ్చేయచ్చు, రండి పిల్లల్ని తీసుకొని రండి అని చెప్పాను. సో వాళ్ళ తర్వాత వస్తారనమాట. ఇంకా సుభద్ర వాళ్ళు, శ్రీదేవి వాళ్ళు బయటే కూర్చోన్నారు. ఇంకా నేను వెళ్ళి చెప్తే ఇంకా వాళ్ళ ఇంట్లోకి వస్తారు. సుభద్ర రండి, ఇంకా తుడిచేసాను. శ్రీదేవి రా, నేను నిన్ను వెళ్ళిపోయావు అనుకున్నా నేను, మళ్ళీ రెడీ చెప్పింది. వాడిపోయిన బటన్ చేసుకోరా, బటన్ స్టైలా స్టైల్ అంటే ఫిజు ఏం బాగా నీ డ్రెస్, అది ఇంకోటి అయితే భలే ఉండేది పంచ డ్రెస్. ఫిజు అమ్మాయి ఫిజు నా నెక్లెస్ కొంచెం బాగా వేసుకుందాం. ఫిజు బాగుందా? ఫిజు రే ఎవరు రాకండి నా దగ్గర. ఫిజు హాయ్ చెప్పు, ఫిజు ఫ్రెండ్స్కి హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్. ఓ మీ గుండు బాగుందా? ఇట్లా గుండు బాస్ అను. ఏ గుండు బాస్ కదా. ఇంకా మా ఫిజ్ గాడి గుండు కంప్లీట్గా అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్గా మా ఫిజ్ గాడిని చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తున్నాను. ఎంత క్యూట్గా ఉన్నాడో వాడు. ఇంకా అదేంటంటే వాడు నిద్రపోయి లేచిన తర్వాత కొంచెం గుడ్ బాయ్ లాగా అనిపించాడు మాకు. మాట వింటున్నాడు, గుండు కొట్టేశాడు అనిపించింది. ఇందాక చూపించాను చూసారా, మళ్ళీ అన్నీ ఎంత బాగా అంతే డెకరేట్ చేశారో, షామియానా వేసి టేబుల్స్ అన్నీ అరేంజ్ చేసి అవన్నీ 1 by 1 ఇంకా అంత ప్యాకప్ అనమాట. అన్నీ తీసేసుకొని వెళ్ళిపోతున్నారు. ఒక పక్క కూర్చొనే ఉన్నాము, ఫంక్షన్ అయిందో లేదో అన్నీ తీసేస్తున్నారు.
ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు నీకు ఆఫీస్కి నాతో వస్తానన్నా నాతో వస్తావా అయితే ఈసారి పంజాబీ డ్రెస్ ఉన్నాడు కదా పంజాబీ సినిమాలు ఆఫీస్కి వస్తాడంటే అవ్వా ఉండవా ఊరికే రావు ఏ వాడు గుండు బాస్ అంట వాడే చెప్పు ఎత్తుకో రూబీ నువ్వు ఇట్లా ఇట్లా అనాలి కిందకి ఇష్ 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 సో చూస్తున్నారుగా అందరు వచ్చేసారు. ఇంకా మా ఫిజ్ గార్డ్ మాటలు చూసారా మారిపోయాయి. వాడంట సుదర్శన్తో చెప్పాడంట నేను నీతో ఆఫీస్కి వస్తాను బాబా అనంట అంత మంచి డ్రెస్ వేసుకున్న తర్వాత. అట్లా మళ్ళీ బయట నుండి లోపలికి రా ఫిజు ఫిజు మళ్ళీ బయట నుండి లోపలికి రా ఫిజు. వాడు బాగుంటే మూడు చేస్తాడు. రారా రే వెళ్ళిపోయావేందిరా ఒరే ఫిజు వచ్చేసాడు సూపర్. ఇప్పుడు అందరికి ఇవ్వు ఆపండి. హ్యాపీ నువ్వు అవేవంటే తినకురా. బాస్ 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 గుండు బాస్ బిట్టు బాస్ 8 మెంబర్స్ ఉన్నారా పిల్లలు. ఇంకా ఆ రోజు ఎలా ఉండిందంటే ఫంక్షన్ అంతా అయిపోయింది. ఇంకా నార్మల్గా అంటే ఒక పక్క కొంచెం పెయిన్స్ ఉన్నాయి. అంటే మేము దేవుడి దగ్గర పెట్టేసుకొని లంచ్కి వచ్చేసాం చూసారా. అప్పటి నుండే కొద్దిగా లైట్గా పెయిన్స్ ఉన్నాయి. కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. అరికాలు అయితే చాలా నొప్పులుగా ఉన్నాయి. ఈ మధ్య మీకు కూడా చెప్పాను కదా హీల్ ఉంది కదా అది చాలా పెయిన్ ఉంటా ఉంది నాకు అనేసి. అప్పుడు చాలామంది వైటమిన్ B12 సంథింగ్ అట్లాంటివి ఏదైనా తక్కువ ఉంటే అలా పెయిన్స్ వస్తాయి ఆశ డాక్టర్ చూపించుకో ఒకసారి అని కూడా అనున్నారు. ఆ పెయిన్ ఇంకా తగ్గలేదు అలానే ఉండింది. ఇంకా ఈ రోజు ఏమంటే కొంచెం ఎక్కువ వర్క్ కొంచెం స్ట్రెయిన్ అయ్యాం కదా. సో పెయిన్స్ అంటే పెయిన్స్ ఉన్నాయి నాకు అసలు ఆ రోజు. ఇంకా నాకు మోహనాకు కూడా పెయిన్స్ ఉన్నాయి. ఇద్దరం కలిసి ఆ కాళ్ళకి మోహన నీ అరికాలు నా అరికాలు ఇద్దరు పెట్టుకుందాం ఎలా ఉంటుందో చూద్దాము అనేసి పెట్టుకున్నాము. అలా ఆ పెయిన్స్కి అలా ఒత్తుకుంటా ఉన్నాం అనమాట. భలే పెయిన్స్ ఉన్నాయి అసలు. కుమార్ ఇదిగో కుమార్ కవర్ కవర్ చేస్తున్నా పెద్ద వస్తున్నాను కుమార్. అదే మా జిల్లు అంటా ఉందా ఫుల్ నవ్వలేదు గిఫ్ట్ చూడవచ్చు కాలుతా ఉంది ఇంకొక ఇంకా ఆంటీ ఏమంటే ఒకేసారి ఎలాగో కూర్చున్నాను అన్నం చేస్తున్నారు కదా అన్నట్టుగా అన్నం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఈవినింగ్ నైట్కి కూడా ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నారు. వంటలు అన్నీ స్టార్ట్ చేసేసారు. ఇది కూడా చెప్పాను కదా మీకు మేము దేవుడికి పెట్టుకున్నాం కదా 8 అరికారు కదా. సో ఆ దేవుడికి పెట్టుకుంది మేము ఇంట్లో వాళ్ళందరం తినాలన్నమాట. సో ఆ రోజు నైట్కి చేస్తారు. ఇంకా సుభద్ర ఇంకా లక్ష్మి శ్రీదేవి వీళ్ళు తినరు. వీళ్ళ కోసం మళ్ళీ వేరే మటన్ చికెన్ అలా తెప్పించి మరి వాళ్ళ కోసం సపరేట్గా చేసి దేవుడికి పెట్టుకుంది మాత్రం మేము అందరం తినాలి అందుకే చేస్తున్నారు. ఇంకా క్యూట్గా రెడీ అయ్యారు కదా ఒక్కొక్కరు. ఇంకా టెడ్డీని అయితే చాలా మంది అసలు ఎంత బాగుందో అంటూనే ఉన్నారు. నేను వ్లాగ్ పెట్టక ముందు ఫంక్షన్ రోజు చాలా మంది
అయిపోయింది అంటూనే ఉన్నారు. అందరూ ఏమన్నారంటే ఫస్ట్ టెడ్డీకి డిష్ తీపిచ్చాక టెడ్డీకి అంటూనే ఉన్నారు. ఇంకా టెడ్డీ దగ్గర మా మమ్మీ దగ్గర టెడ్డీకి డిష్ తీపిచ్చాను. ఇంకా అలాగే యాపీకి కూడా బాగాలేదు కదా, పనిలో పని యాపీకి కూడా డిష్ తీపిచ్చేసాను మమ్మీ దగ్గర. బాబా మీరు ధనియాల పొడి మిరప్పొడి కావసరమా ఇప్పుడు? కరివేపాకు. ఒరే ఏ టింకు నాన్న, టింకు ఒకసారి రారా, అవి ఇచ్చావా లోపల అవకి మళ్ళీ చేస్తావు. ఆ 2 ధనియాల పొడి మిరప్పొడి. నువ్వేం చేస్తున్నావు బా? ఫ్రైయా? ఇంకా ఆంటీ లోపలికి వెళ్ళి బ్రెయిన్ ఫ్రై చేస్తున్నారు డాడీ కోసం. డాడీకి బ్రెయిన్ అంటే ఇష్టం అనేసి బ్రెయిన్ ఫ్రై చేస్తున్నారు. ఇంకా సుదర్శన్ ఏమంటే నేను చేసేస్తాను లెమ్మా అని చెప్పాడు సుదర్శన్ ఆంటీకి. ఇంకా ఇక్కడ మటన్ చేస్తున్నారు, పిల్లలందరూ హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళే ఎందుకు, వాళ్ళు చాలా ఇక్కడే అన్న ఓపెన్. ఇంకా మా ఫిజ్ గార్డ్కి చాలానే గిఫ్ట్స్ వచ్చాయి. దాంట్లో కొన్ని గిఫ్ట్స్ ఒక 3 గిఫ్ట్స్ ఏమో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాడు. చూపిస్తాను మీకు ఏమంటి అనేసి. నార్మల్లీ వీళ్ళకి బర్త్డే గిఫ్ట్స్ వస్తాయి, ఓపెన్ చేసుకుంటారు. ఫస్ట్ టైం మా ఫిజ్ గారు గుండు ఫంక్షన్ గిఫ్ట్స్ వచ్చాయి, ఓపెన్ చేస్తున్నాడు. పిన్ని నీకంట. అరే అమ్మకి రా, అది అమ్మకి. ఏ డిన్నర్ సెట్ రా, అది డిన్నర్ మోన పగిలిపోతాయి, జాగ్రత్త. ఇగో బాబా, ఏ ఫిజ్ గార్డ్ గిఫ్ట్ అమ్మకా? నీకంట. వాడు మొయ్యలేడు మోనా, తీసా. డ్రెస్ అంత సన్నగా ఉంటుందా? ప్యాడ్ ఏమో, మ్యాజికల్ ప్యాడ్. ఫోటో ఫ్రేమా? ఏ మమ్మీ డాడీ ఫిజ్ గాడు, అది కూడా అమ్మకి వాడికి తెలిసిపోయింది, వాడికి అన్ని. ఇంకో గిఫ్ట్కి వచ్చాడు, వాడికి ఏం తెలుసులేరా. అవునా? డ్రెస్సేనా? ఏ డ్రెస్ అంతే మోహన. అమ్మయ్య బాబా అందరికి ఒక్కొక్కసారి. మిల్కిన్ బాబా, మిల్కి రారా. చించం చించం రావద్దురా, చించం బిట్టు బాబా రావద్దురా రే చించం. వెళ్ళిపోతున్నాడు వాడు. అలా మా ఫిజ్ గిఫ్ట్స్ కొన్ని ఓపెన్ చేసుకున్నాడు వాడి తృప్తి కోసము. అంటే వాడు ఓపెన్ చేస్తే ఏం కాదు అనేటివి ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలతో కొంతసేపు మా సుదర్శన్ ఆడిపించాడు. నెక్స్ట్ మా ఆంటీ చేసిన బ్రెయిన్ ఫ్రై పెట్టి డాడీ కోసము రాగి ఇడ్లీ తెప్పించాము బయట నుండి. అదైతే బాగా తింటున్నారు డాడీ. సో రాగి ఇడ్లీ, ఇంకా దానికి సాంబార్ చట్నీ. అవి మామూలుగా తిన్నారంట, నాకు తెలియదు అప్పటి వరకు అసలు. అయినా సాంబార్ చట్నీ పెట్టించాను, తిన్నారు. ఇంకా బ్రెయిన్ ఫ్రైతో తినేశారు. సాంబార్ చట్నీ జస్ట్ కొద్దిగా అద్దుకున్నారు అంతే. ఇంకా అందరం కూర్చొని డిన్నర్ చేస్తున్నాము. ఇంకా ఆ రోజు క్యాటరింగ్ వాళ్ళు తెచ్చిన ఆఫ్టర్నూన్ రసం ఉంది కదా, అది ఉండింది. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్ట్. మేము వైట్ రైస్ రసం అవన్నీ వేసుకోలేదు, జస్ట్ బిర్యానీ ఇవన్నీ వేసుకొని తిన్నాం కదా కొద్దిగా. అందుకనేసి అప్పుడు మాకు తెలియదు రసము అన్నము అంతా. కానీ అది రసం ఉండింది ఇంట్లో.
ఆ రసం మళ్ళీ వేడి చేసుకొని నైట్కి ఇంకా మటన్ కర్రీ చేశారు ఆంటీ. ఇంకా చికెన్ కబాబ్ కూడా ఉండిందనమాట మధ్యాహ్నంది. సో అవన్నీ పెట్టుకొని తిన్నాము. భలే డిన్నర్ తెలుసా, అసలు స్టమక్ ఫుల్గా తిన్నాం. మధ్యాహ్నం సరిగ్గా తినలేదు కదా, సో నైట్ స్టమక్ ఫుల్గా తిన్నాము. ఇంకా అందరం పడుకునే టైం. లక్ష్మి పిల్లలు, శ్రీదేవి పిల్లలు బెడ్ పైన అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అక్క చెల్లెళ్ళు మున్రాజా ఆంటీ, అంకమ్మ ఆంటీ ఇక్కడ మ్యాట్ వేసేసుకొని ఇక్కడ హ్యాపీగా వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఇదే ప్లేస్ అనమాట. సో ఇక్కడ పడుకునేసారు. యాక్చువల్గా ఆ రోజు నైట్ అందరం కూర్చొని మాట్లాడుకుంటా ఉందాం నైట్ అంతా. మళ్ళీ రేపు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతాం కదా, నైటే కూర్చొని మాట్లాడుకుందాము అనేసి అనుకున్నాం. కానీ అసలు టయర్డ్ అయిపోయాము. ఎప్పుడెప్పుడు పడుకునేద్దామా అనేసి అనిపించి ఫస్ట్ లక్ష్మి పడుకునేసింది, శ్రీదేవి పడుకునేసింది. ఇంకా అక్కడ దివాన్ పైన వచ్చేసి కుమార్ అంకుల్ పడుకున్నారు, అంకమ్మ ఆంటీ వాళ్ళ హస్బెండ్. ఇంకా ఆంటీ ప్లేస్లో ఆంటీ, ఇంకా నేను, మోహన, శిరీష, సుభద్ర నైట్ అంతా మాట్లాడుకుందాం మనమైనా సరే కనీసము అన్నట్టుగా ఇంకా ఇక్కడ పడుకున్నాం. నా పక్కన యాపీ వచ్చేసింది. యాపీ కొంచెం హెల్త్ బాగాలేదు కదా, ఇంకా నా దగ్గరే పెట్టుకున్నాను. మధ్యలో నైట్స్ లేయాల్సి వస్తుంది వాడితో అన్నట్టుగా, అంటే కొంచెం వాడికి వామిటింగ్ అంటది, మోషన్ అంటది. సో అట్లా అనేసి నా దగ్గరే పడుకోబెట్టుకున్నాను. ఇంకా మాట్లాడుకుంటా పడుకుని డోలో ట్యాబ్లెట్ కూడా వేసేసుకున్నాను, అంత పెయిన్స్ ఉన్నాయి ఆ రోజు. ఇంకా అంతే, మాట్లాడుకోలేదు, ఏమీ లేదు, నిద్ర వచ్చేసింది, పడుకునేసాము. ఇంకా సుదర్శన్ కుమార్, సురేష్ ఏమంటే ఇట్లా బయట పడుకున్నారు. ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.